పరిచయం అక్కర్లేని కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టు 1986లో హీరోగా తొలి చిత్రం కలియుగ పాండవులు. లెజెండ్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు డైరెక్షన్, లెజెండ్ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మాణ సారథ్యం. దిగ్విజయంగా శతదినోత్సవం చిత్రం అయింది. ఆ సినిమాలో విజయ్ పాత్ర పోషించిన వెంకీ డైలాగ్ ఒకటి ఉంది. వి ఫర్ విక్టరీ అనేది పాత సామెత, విజయ్ ఫర్ విక్టరీ అనేది కొత్త సామెత అని. అలా వెంకటేష్ పేరు ముందు విక్టరీ పర్మనెంట్ టైటిల్ అయిపోయింది. 37 ఏళ్ల సినీ కెరీర్ లో 75 సినిమాల హీరోగా జోరు మీద ఉన్నారాయన. తెర మీద వెంకటేష్ కనిపించడం కలియుగ పాండవులు సినిమాతోనే మొదలు కాలేదు. అక్కినేని ప్రేమ్ నగర్ లో చిన్నారిగా, హిందీ బందీష్ లో చిన్న పాత్రలో స్టూడెంట్ గా అరంగేట్రం చేశారు. ఇక తొలి చిత్రం కలియుగ పాండవులతో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 6 ఫిల్మ్ఫేర్లు, 5 నందులు ఆయన సొంతమయ్యాయి. యాక్షన్, కామెడీ, రొమాన్స్, పాథోస్ ఏ కోణంలోని పాత్ర అయినా అవలీలుగా పోషించగల ఫైనెస్ట్ యాక్టర్ వెంకటేష్. వెంకటేష్ ని స్కాన్ చేస్తే వెంటనే స్ఫురించేవి స్వచ్ఛమైన మనసు, వివాదాలకు దూరం. ఆయనే తరచుగా అంటూ ఉంటారు, నేను సహజంగా ఉండడానికే ఇష్టపడతా అని. విక్టరీ వెంకటేష్ లో ఒక అరుదైన కోణం ఉంది, అదే ఆధ్యాత్మికం. గోపాలలో నాస్తికుడిగా యాక్ట్ చేసిన వెంకీ నిజ జీవితంలో ఆధ్యాత్మిక భావన పుష్కలంగా కలిగిన వ్యక్తి. ఆయన మాటలు కొన్నింటిని ప్రముఖంగా చెప్పుకుంటే, జీవితంలో ఎంతసేపు పరుగేనా, జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించండి. మీకు మీరు సంతోషంగా లేకపోతే ఇంకెవర్నీ సంతోషంగా ఉంచలేరు. దుర్గుణాలు అటకెక్కించండి. మంచిగా ఉండాలి, మంచినే చూడాలి, మనిషిలో పరిపూర్ణత్వం కావాలి. యోగా, ధ్యానం అనే అపురూప సాధనాల ద్వారా భగవంతుడికి దగ్గరవ్వండి. భగవంతుడిగా మారండి. బయట కాదు, లోపల అంతరంగ ప్రయాణం చేయండి. ఇలా వెంకటేష్ మోటివేషన్ పాఠాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నమో సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్న తొలి నాళ్లలో ఎంతగానో స్ఫూర్తినిచ్చిన కథానాయకుడు వెంకటేష్. కనెక్టింగ్ ద డాట్స్ కు నిలువెత్తు దర్పణం ఆయన. లేకపోతే సినిమాల్లో ఇన్ని పాత్రలు, జీవితంలో ఇంత పరిణతి, ఇంత పరిపూర్ణత ఎలా సాధ్యం అవుతాయి? వెంకటేష్ గురించి మాట్లాడుతున్న సమయంలోనే మరో ప్రముఖ నటుడి గురించి కూడా ప్రస్తావించుకోవాలి. ఆయనే సీనియర్ ఆర్టిస్ట్ రంగనాథ్. వెంకీ తొలి సినిమా కలియుగ పాండవుల్లోనూ, అలాగే గోపాల జడ్జి పాత్రలోనూ మురిపించారాయన. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన రంగనాథ్ తన సూసైడ్ నోట్ లో రాసిన మాట డెస్టినీ. హృదయం ద్రవింపజేసిన సందర్భం అది. అన్నట్టు రంగనాథ్ సతీమణి పేరు తిరుమల చైతన్య. ఇక అలాగే కలియుగ పాండవుల్లో నటించిన ఖుష్బూకు అదే తొలి తెలుగు చిత్రం. అందులో ఆమె పాత్ర పేరు భారతి. మొత్తంగా చూస్తే కలియుగ పాండవుల్లోని రంగనాథ్ భీష్మనారాయణ పాత్ర, ఖుష్బూ భారతి పాత్ర వెంకటేష్ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో వెంకటేష్ ని డెస్టినీ వైపు నడిపించాయి. ఆ పాత్రలు ఆ రకంగా దోహదపడ్డాయి అని మనం భావించవచ్చు. కనెక్టింగ్ ద డాట్స్ ప్రకారం పరిశీలిస్తే వీరి జీవితాల్లో ఎన్నో కోణాలు మనకు తేటతెల్లం అవుతాయి. అందరినీ కనెక్ట్ చేసుకుంటూ ఒక వేదిక మీదకి తీసుకొస్తాయి. నమో బలంగా విశ్వసించేది ఇదే.